హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో బోనాల స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఇక నార్మల్గానే కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 మాత్రం రకరకాల గెటప్స్తో మన వాళ్ళైతే అద్దర కొట్టేస్తున్నారని చెప్పాలి. అటు జాతిరత్నాల కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే కుక్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఆ యొక్క కుకింగ్ స్టైల్ కానివ్వండి, ఆ డిషెస్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఎంటర్టైన్మెంట్ మాత్రం అసలు సూపర్గా అదర కొట్టేసినారు. డబుల్ ధమాకా లాగా అనిపిస్తుంది. ఇక ఈసారి అయితే ఎపిసోడ్స్ కానివ్వండి, డేస్ కానీ ఎక్కువవుతూనే వస్తున్నాయి. సో సీజన్ 1లో ఇన్ని గెటప్స్, ఇన్ని వెరైటీస్ అయితే చేయలేదు. కానీ ఈసారి మాత్రం గెటప్స్తో పాటు వారాలని కూడా పొడిగిస్తూ పోతున్నారు. మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది కాబట్టి. ఇక బోనాల స్పెషల్ అనేసరికి మన వాళ్ళు చేసే హంగామా అంతా ఇంత కాదు కదా. ఇక బోనాల స్పెషల్లో చక్కగా ఆ దేవతని అలంకరించడం, అలాగే ఆ సాంగ్స్, ఆ వైబ్ అంతా తీసుకురావడం, ఇక బోనాలు ఎత్తడం, ఇక దాంతోపాటు ఆడవాళ్ళంతా పట్టు చీరల్లో అసలు మహాలక్ష్ముల్లాగా వెలిగిపోతున్నారని చెప్పాలి. అసలు వీళ్ళకి కుకింగ్ షోకి వచ్చారా, లేకపోతే అసలు ఏదైనా ఫంక్షన్కి వచ్చారా అన్నట్టుగా వీళ్ళ యొక్క శారీస్ కానీ జ్యువెలరీ కానీ అద్దిరిపోతుంది, తల తల మెరిసిపోతున్నాయి. ఇక ఇంత హెవీ గెటప్స్ వేసుకొని వీళ్ళు వంటలు ఏం చేస్తారా అనుకుంటే అది పొరపాటేనండి. మన వాళ్ళు వంటలు కూడా అదే లెవెల్లో చేయబోతున్నారు. ఇక ఈసారి కూడా తనూజాని ఇష్టపడే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఒక 2 వారాలు పాపం శ్రీదేవి గారు ఆమె వంట బాగాలేదని చెప్పిన దానికి ఎంతోమంది చాలా కమెంట్స్ అయితే చేశారు. ఏంటి శ్రీదేవి గారికి తనూజ అంటే ఇష్టం లేదా? ఎందుకు ఆవిడ తను వచ్చినప్పుడల్లా అలా కమెంట్స్ పెడుతున్నారు? అసలు ఏమీ చెప్పట్లేదు, అసలు ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నారని చాలామంది అంటూ వచ్చేసారు. అసలు ఇక్కడ చూడాల్సింది జడ్జెస్ని కాదండి. వాళ్ళు ఎలా వంట చేస్తే దాని ప్రకారమే కదా జడ్జ్మెంట్ అనేది ఇస్తారు. సో కొంతమంది తనూజని బాగా ఇష్టపడే వాళ్ళు తనకి ఏది కొద్దిగా అన్ఫేర్గా అనిపించినా కానీ వీళ్ళైతే చాలా ఎక్కువగా పాపం బాధపడిపోతూ ఉన్నారు. కాకపోతే 2 వీక్స్ నుంచి చూశారు కదా, అసలు శ్రీదేవి గారే ఇంకా ఎక్కువ మెచ్చుకుంటూ ఉన్నారు. తన వంట అంత బాగుంది కాబట్టి. కాబట్టి ఫస్ట్ మనము జడ్జ్ చేయడం ఆపేద్దాం. ఎందుకంటే అక్కడ చూసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఆ రుచి ఏంటి అనేది. మనం జస్ట్ వీక్షిస్తూ ఉంటాం అంతే, టేస్ట్ అయితే చేయలేం కాబట్టి. సో ప్రతిదాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కూడా తీసుకోండి. అలాగే తనుజ ఒకటే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా ట్రై చేస్తున్నారు. పాపం డేమాన్ అయితే నిజంగా ఎంత చక్కగా వంట చేస్తున్నాడో అందరికీ తెలుసు కదా. అయినా కానీ ఈ సాటర్డేలో వచ్చినప్పటి నుంచి 2 వీక్స్ నుంచి లీస్ట్ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి? ఈసారి అయితే ఫేస్ ఆఫ్కి కూడా వెళ్ళబోతున్నాడు. ఇక నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది కావాలనే చేస్తున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ 2 వీక్స్ శ్రవణ్ అయితే చక్కగా వంట చేసి ఫస్ట్లో లీడింగ్లో ఉన్నాడు. ఇప్పుడు చూస్తే లీస్ట్ మార్క్స్కి వచ్చేసి ఎలిమినేట్ కూడా అయిపోతున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో షోలో అనేది అర్థమే కావట్లేదు. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళట్లేదు, వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా అయిపోయింది పరిస్థితి. పల్లవి గౌడ గారు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతారేమో అని అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. కానీ ఏం జరుగుతుందో మరి మీరు ఎవరు గెలవాలనుకుంటారో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.